శ్రీ దేవీ భాగవతము ప్రథమ స్కందము. నైమిసారణ్యమున సౌనకాది మహర్షులు దీర్ఘకాల సత్రయాగము చేయుటకు సంకల్పించిరి. అప్పుడు అక్కడకు శ్రీ సూతమునీంద్రులు రాగా సౌనకాది మహర్షులు ఆ మహాభాగుని ఆహ్వానించి వందనమునరించి అర్ఘ్యపాజాదులచే పూజించిరి. అప్పుడు శ్రీ సౌనకుల వారు శ్రీ సూతమునీంద్రునితో ఇట్లు పలికిరి: మహర్షి, ఏ దివ్య చరితామృతాన్ని వినగానే సర్వ దుఃఖములు చింతలు తొలగును, ఆ దివ్య కథామృతాన్ని మాకు వినిపించండి అని ప్రార్థించారు. అది విన్న శ్రీ సూతమునీంద్రులు శ్రీ గురుస్తుతి ప్రారంభించారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రహమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్ అని గురుస్తుతి గావించి ఇట్లు అనుచూ ఉన్నారు. ఒకసారి మా గురుదేవులు శ్రీ వేదవ్యాసుల వారు సరస్వతీ నదీ తీరమున ఆశ్రమం ఏర్పాటు చేసుకుని దీర్ఘకాలం తపస్సు చేశారు. అటువంటి రోజులలో ఒకసారి మా గురుదేవులు ఒక పిచుకల జంటను చూచి వాటి ప్రేమకు పొంగిపోయారు. సకల జగత్తు సంసారాన్ని వాంఛిస్తూ ఉంటే నేను ఇలా తపస్సు చేసుకుంటూ ఉన్నాను. ఈ పిచుకలు కూడా తమ వారసుల కోసం తపిస్తూ ఉంటే నేను ఇలా ఉన్నాను. అపుత్రస్య గతిర్నాస్తి అని నాచే వ్రాయబడినది కదా. ఇప్పుడు నాకు దారేమి? నన్ను తలచేవారు తరింపజేసేవారు ఎవరు అని విచారిస్తూ ఉండగా అప్పుడు అక్కడకు శ్రీ నారద మునీంద్రులు రాగా అర్ఘ్యపాద్యాదులతో పూజించిన తరువాత శ్రీ వేదవ్యాసుల వారు ఇలా అంటున్నారు: మహర్షి, ప్రస్తుతం నా చిత్త ప్రవృత్తిని మీరు తప్ప ఇతరులు సరిదిద్దలేరు అంటూ తన మనోభావాన్ని వ్యక్తం చేయగా అప్పుడు నారాయణ ప్రియుడు అయిన నారదుల వారు ఇలా చెబుతూ ఉన్నారు: ఒకసారి నీవలనే మా తండ్రి కూడా బ్రహ్మదేవుడు సంశయ స్వరూపుడై శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తన సందేహ నివృత్తి గావించుకున్నారు. ఆ విశ్వజనని తన లీలా విలాసంలో భాగంగా సాత్విక శక్తిని శ్రీ మహాలక్ష్మిగా, విష్ణువునకు రాజసిక స్వరూపిణి సరస్వతిని, బ్రహ్మకు తామసిక స్వరూపిణి శ్రీ మహాకాళిగా రుద్రునకు ప్రసాదించినది. ఈ త్రిశక్తుల సాయంతో సృష్టి స్థితి లయాలను అలవోకగా సలుపుతూ ఉన్నారు అని చెబుతూ నారదుల ద్వారా హయగ్రీవ కథనాన్ని విన్నారు వేదవ్యాసులు. ఆ కథనాన్ని శ్రీ సూతమునీంద్రులు చెబుతూ ఉన్నారు. ఒకసారి శ్రీ మహావిష్ణువు 10,000 సంవత్సరములు పైగా రాక్షసులతో యుద్ధము చేసి అలసి ఉండటం వల్ల యోగ నిద్రలోనికి వెళ్ళడం వల్ల తన చేతిలోనున్న విల్లును గడ్డమునకు ఆనించి నిద్రపోతూ ఉన్నారు. ఈలోగా హయగ్రీవుడనే రాక్షసుడు పుట్టి తన తపశక్తులతో విజృంభించడం జరుగగా ఆ రాక్షసు నుండి తమను రక్షించుకోవాలనే ఉద్దేశంతో దేవతలు ఇంద్రుని ఆధ్వర్యంలో ఒక యజ్ఞాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. శ్రీ మహావిష్ణువును దర్శించుటకు బయలుదేరిన దేవతలకు శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రాసక్తుడై ఉండటం చూచిరి. ఆ సమయమున చతుర్ముఖ బ్రహ్మ చెదపురుగులను సృష్టించి వింటి నారిని ఛేదించమనెను.
బ్రహ్మ ఆదేశాన్ని విన్న వమ్రులు నిద్రాయుతులను దంపతులను తల్లి బిడ్డలను విడదీయరాదని అంటూ ఉంటారు. ఈ పనిని మేమెలా చెయ్యగలం అని అనగా వారి వాదనను అర్థం చేసుకున్న బ్రహ్మదేవుడు ఇలా అన్నారు: ఓ వమ్రులారా, మీరు ఈ ఉపకారము చేయడం వల్ల కృతజ్ఞతగా యజ్ఞ ఆవిర్భాగం పొందే సమయాన అగ్నిహోతం కాకుండా మిగిలిన శేషం మీకు ఆహారమవుతుంది. కనుక దేవకార్య విజయానికి సన్నద్ధులు కండి అని చెప్పగా, అప్పుడు వమ్రులు శ్రీ మహావిష్ణువు కంఠాగ్రమున ఎక్కుపెట్టుకొనిన వింటిని నారిని మూలల నుండి కొరుకగా వింటి నారి తెగినది. శ్రీధరుని శిరస్సు మాయమైనది. అప్పుడు దేవతలు ఆ పరాత్పరి జగన్మాతను స్తుతించసాగారు. అప్పుడు ప్రశాంత వదనంతో ఆ తల్లి జగదాంబ ప్రత్యక్షము కాగా ఇట్లు పలుకుచూ ఉన్నది: మీరు నిమిత్తమాత్రులు. ఒకసారి శ్రీపతి రమాదేవితో ఉన్నట్టు ఉండి మందహాసము చేసెను. అకారణముగా తన పతి చేసిన మందహాసమునకు కోపించిన శ్రీలక్ష్మి అకారణముగా తనను చూచి నవ్విన ఈ శిరము నేల రాలదా అని అనుకొనెను. శ్రీహరి నవ్విన నవ్వు ఆయన పాలిట శాపముగా మారినది. ఒకప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు హీంకార మంత్రమును 1000 సంవత్సరములు తపస్సు చేసెను. నేను ఆ తపస్సునకు మెచ్చి ప్రత్యక్షము కాగా తనవలేనున్న హయగ్రీవుని చేతిలో మరణం ఉండాలని వాంఛించెను ఆ రాక్షసుడు. కనుక మీరు ఇప్పుడు ఆ హయగ్రీవుడనే రాక్షసుడను చంపవలెనంటే మీరు హాయ శిరమును తెచ్చి ఈ విష్ణు శరీరమునకు అతికించుడు, బ్రహ్మ ప్రాణము పోయెను అని జగదాంబ దేవతలకు ఆనతీయగా, దేవతలు అట్లు చేసినంతనే శ్రీహరి హయగ్రీవుని చంపెను. ఈ దివ్య కథాశ్రవణము సర్వ ఆపదలను తొలగించి ఆయురారోగ్యములను ఐశ్వర్యములను సర్వాభీష్టము వనర్చునని శ్రీ సూత మునీంద్రులు శ్రీ హయగ్రీవ అవతారాన్ని సౌనకాదులకు మహర్షులకు చెప్పిరి. మరొక కథ మధుకైటపుల గురించి మరొక భాగములో తెలుసుకుందాము.